భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 12.15 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని అన్నారు. టూరిజం ప్లేస్మెంట్ నుంచి అతిథి గృహాలు, టూరిజం హోటల్స్ మంజూరు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ప్రాధాన్యతకు సంబంధించి ఎక్కడైనా ఈ లక్ష్మీనరసింహస్వామి గుట్టలపైన చూస్తారు, కేవలం ఇక్కడనే నేలపైన చూసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తుల ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ జరిగిండు, అంటే వసతి ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకులు కోరిక తీర్చకపోతే నాకు కూడా తప్పైంది కాబట్టి తప్పకుండా అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసే దానితో అవసరం వచ్చేటువంటి వారం రోజులు మాట్లాడుతుంది దానికి ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంది ఆ యొక్క వసతి ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే భోజనానికి సంబంధించిన ఎక్కడో పోవడం కూడా దానికి హరిత రెస్టారెంట్ చేస్తూ రెండవది టూరిజం శాఖ మంత్రికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కూడా ప్రపంచాన్ని తనకు వస్తూ ఉంటారు. కానీ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప కట్టడాలు, పురాతనమైనటువంటి కోటలు, అలాగే అభయారణ్యం. మరి వీటితో పాటుగా మనకు చాలా సాంస్కృతిక సంపద ఉంది. రకరకాల కళలు, శిల్పకళలే కాదు, ఆటలు, పాటలు రకరకాలు ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా చూడాల్సిన అవసరం ఉంది, ధరించాల్సిన అవసరం ఉంది. జన్మ అనేది ఒకటే, నేనైతే మళ్ళీ పునర్జన్మ ఉందనేది ఈ రోజు టూరిజం హోటల్ కూడా ఎండోమెంట్ కమిటీ ఉంది. అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు టూరిజం హోటల్ కానీ అతిథి గృహాలు కనుక మనం ఇస్తే ఈ ప్రాంతం వరంగల్ ఉమ్మడి జిల్లా హైదరాబాద్ నుంచి కూడా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. చాలా పవిత్రమైనటువంటి నరసింహస్వామి దేవాలయానికి వారు తప్పకుండా నిధులు ఇవ్వవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ మా ఎన్ఎస్ఆర్ సంపదరావు గారు ఈ రోజు 25 లక్షల రూపాయలు దేవాలయానికి ఇచ్చారు. ఇంకా కూడా అమెరికాలో ఈ నియోజకవర్గం నుంచి చదువుకునే ఉద్యోగం చేసే వాళ్ళు చాలా మంది లక్షలాది రూపాయలు కూడా వసూలు చేసి మీ 12 కోట్లతోనే కాకుండా ఇంకా 10 కోట్లు వసూలు చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చేస్తాం. బాగిరిపేట నుంచి కోడవటంచ కూడా ముఖ్యమంత్రి గారికి, ఆర్ఎండ్బి మంత్రి గారికి కలిసాం.
40 కోట్ల రూపాయల నిధులు ఒక 4 రోజుల్లో జీవో వస్తుంది. ఫైనాన్స్ సంతకమైంది, మంత్రుల సంతకం కూడా అయిందని డబుల్ రోడ్ సెంట్రల్ రైటింగ్ తో ఈ దేవాలయం వరకు కూడా వేయడం జరుగుతుంది. ఇది 4 దిశలో చల్లగరి నుంచి కోటంచెకు బీటీ రోడ్డు 1,70,00,000 రూపాయలతో మంజూరు చేశారు. కోటంచె నుంచి రేపాకకు, లింగాల నుంచి కోటంచెకు, అదే విధంగా రేగొండ నుంచి బాగింటి పెట్ట విధంగా అన్ని రోడ్లు వసతితో చేశాం.